పీకే న్యూస్ తెలుగు ఛానల్కు స్వాగతం. వాడు పెట్టేద్దామా మనం తీసుకుంటాం. బీటీపీ ప్రాజెక్ట్ సందర్శించడం జరిగింది. ఈ ప్రాజెక్ట్ని ఎందుకు సందర్శిస్తున్నామంటే మన ప్రజలకి, రైతులకి, కళ్యాణదుర్గ తాలూకా ప్రజలందరూ కూడా హామీ ఇస్తున్నాం. రాబోయే 2.5 సంవత్సరాల్లో ప్రతి చెరువుకి, ప్రతి గ్రామానికి, ప్రతి ఒక్క రైతు కూడా ఆనందంగా ఉండేటట్టు వాళ్ళందరూ కూడా నీళ్లు ఎలా ఇవ్వాలి ఏంటి అనేది ఒక అధ్యయనం చేయడానికి రావడం జరిగింది. ఖచ్చితంగా ఏదైతే చెప్పామో 2.5 సంవత్సరాలు, రాబోయే 2.5 సంవత్సరంలో ఈ బీటీపీ చెరువుని నీటితో నింపడం ఖాయంగా చేస్తాను. ఎప్పుడైతే నీటితో నింపుతామో మా కళ్యాణదుర్గ ప్రాంతానికి ఏదైతే కుడికాల ద్వారా పోయే 4,000 ఎకరాలకు కూడా ఆయకట్టుకు నీళ్ళు అందిస్తాం. అలాగే 114 చెరువులు కూడా మన ప్రాంతంలోనే ఉన్నాయి. అది కాకుండా ఇంకా 3 చెరువులు అదనంగా అడిగారు, అవి కూడా చేస్తామని చెప్పాం. ఖచ్చితంగా ఒక చిత్తశుద్ధితోనే ఈ పని చేయడానికి నేను ఇక్కడికి రావడం జరిగింది. ఖచ్చితంగా ఏది ఏమైనా కూడా ప్రజల కోసం చేయాల్సిన పని నేను ప్రజలు ఖచ్చితంగా కష్టపడి వాళ్ళు తీవ్రమైన ఇబ్బందుల్లో ఉన్నారు. నీళ్లు లేక ఏ గ్రామానికి వెళ్ళినా కూడా వాళ్ళకి బోర్లలో నీళ్ళు ఎక్కడ పడితే ఎక్కడ ఈ ఎండలు కూడా తీవ్రమైన ఎండలతో కూడా నీళ్ళు తాగడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. అవన్నీ కూడా రాబోయే 2 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారి సహకారంతో మొత్తం నీళ్లు తీసుకొచ్చి వాళ్ళందరికీ కూడా ఉపయోగపడేటట్టు చేస్తాను. నేను కూడా నన్నైతే గెలిపిస్తున్నారు. గెలిపించిన తర్వాత వాళ్ళు రుణం తీసుకోవడానికి నాకు ఇది ఒక పెద్ద అవకాశం. ఖచ్చితంగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటానని తెలియజేస్తున్నా. అలాగే మేనిఫెస్టో చాలా అద్భుతంగా ఉంది. నిన్న రాత్రి తెలుసుకున్న మేనిఫెస్టో గురించి అది చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మన బీజేపీ అధ్యక్షురాలు అందరూ కూడా ఈరోజు మేనిఫెస్టోపై మాట్లాడి వాళ్ళు వివరించారు. చాలా అద్భుతంగా ఉంది. ఎందుకంటే ఎన్ని అంశాలు దాంట్లో పొందుపరిచారంటే అన్ని అంశాలు పొందుపరిచారు. ముఖ్యంగా జిఎస్టీది కూడా మొదటి సంతకం అని చంద్రబాబు నాయుడు చెప్పారు. అది నిజంగా చాలా సంతోషించాల్సిన విషయం. ఎందుకంటే చాలా అవస్థలు పడుతున్నారు. వాళ్ళందరూ కూడా చాలా వయసు మీరిపోయి కూడా అందరూ కష్టపడి పనిచేసి చదివి కూడా ఈరోజు నిరుద్యోగులుగా ఉండిపోవడానికి అదొక మెయిన్ కారణం. కానీ ఏదైనా కానీ అనుభవం ఉన్న నాయకుడు మేనిఫెస్టో తయారు చేస్తే అలాగే ఉంటుంది. కాబట్టి అంత బాగా రావడానికి కూడా ప్రజలు కూడా అందరూ కూడా హర్షిస్తున్నారు. ఎక్కడ పోయినా కూడా అది ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడుకి బాగా జరుగుతుందని ప్రజలందరూ కూడా చెప్తున్నారు. అదే జగన్ రెడ్డి మేనిఫెస్టో చూస్తే ప్రజలు అదే మేనిఫెస్టోనో లేకపోతే ఒక ఏదో అధ్వానంగా ఉంది. ఆయన ముందు నవరత్నాలు అన్నాడో దాంట్లో కొంత అటు ఇటు చేసి చెప్పాడు తప్ప అంతకు మించి ఆయన మేనిఫెస్టో ఏం లేదు. ఆ మేనిఫెస్టోతోనే అతను ఓడిపోయినాడు నిర్ణయానికి వచ్చాడు. అతను ఓడిపోతున్నాడు.
చంద్రబాబు నాయుడు గారు జూన్ 5-6 తారీఖులో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం ఖాయం. ఎందుకంటే ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక్కడే చేయగలుగుతారనేది ప్రజలు కూడా పూర్తి విశ్వాసం నమ్మకంతో ఉండాలని తెలియజేస్తారు.